న్యూస్ నేను కవిత ముందుగా బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. జోగులాంబ గద్వేల్ జిల్లాలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజర్వెంట్ బాషా షేక్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు తదితరులు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. జిల్లాలో సుమారు 1.9 లక్షల మంది లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తొలి విడతగా 150 మందికి కార్డులు అందించగా మిగతా వారికి 15 రోజుల్లో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సో దీనికి ఇచ్చేసిన గౌరవనీయులు మన గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి, ఆలంపూర్ శాసనసభ్యులు విజయుడు గారికి, తెలంగాణ షీప్ కార్పొరేషన్ చైర్పర్సన్ సర్దార్ తిరుపతి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, లైబ్రరీ చైర్పర్సన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, అడిషనల్ కలెక్టర్స్కి, ఆర్డీఓకి, తహసీల్దార్స్కి, మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చేసిన లబ్ధిదారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు మరి నమస్కారాలు తెలుపుతున్నాను. సో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది ఈ రోజు నుంచి పంపిణీ స్టార్ట్ చేస్తున్నాము. సో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల బేసిస్ మీద ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డ్స్ కంటే ఇది కొద్దిగా బెటర్ కార్డు, స్మార్ట్గా దీనిలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ రేషన్ కార్డు ఇప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి ఇది ఎఫ్పి షాప్ నెంబర్ కూడా ఉంటుంది. దీని మీద ప్రతి రేషన్ కార్డు మీద మీరు ఎక్కడ రైస్ తీసుకోవాలనేది కూడా ఈ రేషన్ కార్డు మీద ఎఫ్పి షాప్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. అది సెట్ చివరిగా సంతకం కూడా సివిల్ సప్లైస్ కమిషనర్ గారు సంతకం చేసి ఉంటుంది. కాబట్టి ఇది ఎంఆర్ఓ సంతకం చేసిన పేపర్ తీసుకొచ్చి లేకపోతే కలెక్టర్ సైన్ చేశారని చెప్పి తీసుకొచ్చిన ఇలా ఫోర్జరీ అవ్వకుండా లేకపోతే దొంగ కార్డ్స్ రాకుండా ఉండడానికి సైన్ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ గారి సంతకం ఉంది. ఎవరైతే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా తీసుకోకపోయినా కానీ దయచేసి మీ నియరెస్ట్ ఎఫ్పి షాప్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా ఇది తీసుకోవాలి. తర్వాత దేవి గారు, శాంతమ్మ గారు, ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కటారిపాలెంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో భద్రపరిచిన సుమారు 35 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఇటీవల పొలం విక్రయించగా వచ్చిన నగదులో కొంత మొత్తాన్ని ఇంట్లోని ట్రంకు పెట్టెలో భద్రపరిచారు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ట్రంకు పెట్టెను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న చీరాల రూరల్ పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది. నాకు 5 ఆడపిల్లకాయలు, 4 ఓట తీసుకెళ్ళిపోయారు. అక్కడ పడి 7 అమ్మాయి ఓట నాకు అక్కడ పెట్టింది. మొత్తం అమౌంట్ ఎంత? అది 20 లక్షలు. 20 లక్షలు పెట్టిదే నేను తీసుకెళ్ళిపోమన్నా. నాన్న అడగలి నేను రిటర్న్ చేయలేను, ఇచ్చేవాళ్ళు ఎవరు వచ్చేవారు, దానికి వచ్చేది 20 సెంట్లు 10 సెంట్లు ఏదో పొలం కొని పెట్టు అన్నది. పొలం కూడా తిరిగా మొన్న పోయి చూసి వచ్చా. సరే ఏ పేర్లు భజన కట్టేదే కొత్త వాళ్ళ పక్కనే చూసి వచ్చా. అంతలేదు 7 పొద్దున్న రాత్రి ఆడ మనసు ఆడ పండుకున్నా. వాకిలు కాడ ప్లేస్ వదిలిపెట్టి ఇటు పొద్దున్న పొద్దున్న చూసి లేచా. పొద్దున్న చూడాలి, అబద్ధం పొద్దున్న చూడాలి. నేను మొక్క కడుక్కుని 10 మంది దాకా రోడ్డు మీద ఆడ కూర్చుంటాం. అందరూ ఆడకు వస్తుంటారు. కూర్చుని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పాత్రికేయుల కళ సాకారమైంది. మీడియా భవన్ నిర్మాణానికి కలెక్టర్ హిమాంశు శుక్లా, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఘనంగా శంకుస్థాపన చేశారు. భూమి పూజ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా భవన్ నిర్మాణంతో పాత్రికేయులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, కావలి పట్టణ ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చొరవతో మీడియా భవన్ నిర్మాణం ప్రారంభం కావడంపై పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు. కెమెరా సైట్ అయినా పెట్టరు, జూమ్ నీక కొట్టాడు తెగ కొడుతున్నాడు. పెట్టుకోరా కొడుతున్నాడు తెగ. ఇది ఎల్సీడీ పని చేయదా?
ఏ వేణు కెమెరా అట్టను కెమెరా అట్టను బాస్ కొడుతున్నాడు బ్రో ఒక నిమిషం అన్న చేతులు భాష అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని చిన్న బజారు వీధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. కొండల వెంకట్రావు హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య కొండల ఇందిర భర్త మెడపై కత్తితో దాడి చేసిన హత్య చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హత్యకు దారితీసిన కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు విచారణలో వెల్లడి కానున్నాయి. విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీలో వేగలీల చిత్ర యూనిట్ పత్రికా సమావేశం నిర్వహించింది. శ్రీ లక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్, జస్రీత ప్రొడక్షన్స్, రితికా ఫిలిమ్స్ బ్యానర్లపై సాయి కుమార్ మేడి వేణు జయ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సమాజానికి మంచి సందేశాన్ని అందించేలా సినిమా రూపొందించామని, ప్రేక్షకుల వేగలీల చిత్రాన్ని అందించాలని కోరారు. జూనియర్స్ నుంచి చాలా సినిమాలు వర్క్ చేసింది. సో ఇప్పుడు నుంచి వైజాగ్ చాలా ప్రాజెక్ట్స్ హైదరాబాద్ నుంచి గుంటూరు, విజయవాడ, కాకినాడ, వైజాగ్ వచ్చింది. సో మా టీం ట్రావెల్ చేస్తాం. సో మా సినిమాలో లీడ్గా చేస్తున్న సాయి ఫ్రమ్ యూఎస్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. స్టూడెంట్స్కి మా వెహికల్ టీం చాలా చాలా థ్యాంక్స్. నా పేరు సాయి ఆస్టర్. నేను యూఎస్ నుంచి వచ్చాను. పుట్టిన పెరిగింది అంతా అక్కడే సిఆర్టీ. సో మా డైరెక్టర్ గారు ఈ అవకాశం ఇచ్చారు సినిమాలో చేసడానికి. ఎప్పటి నుంచో ఒక కోరిక, మనం ఎప్పుడు చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు స్క్రీన్ మీద హీరో చూసినప్పుడు మేబీ ఒకరోజు మనం కూడా చేయగలుగుతా అని ఒక డౌట్ ఉండేది. కానీ అది ఆ డౌట్ ఒక హోప్ అయింది. కష్టపడుతున్నా మేమందరం కలిసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. నా పేరు ఆదర్శ్ ఉంది. నేను కూడా యూఎస్ నుంచి వచ్చాను. కానీ పుట్టింది పెరిగింది యూఎస్ ఇండియా కంట్రీస్లో. నేను యాక్చువల్గా ఇండియాలో నా బోర్డ్ ఎగ్జామినేషన్ ఇచ్చాను. ఐసీసీ బోర్డ్ నుంచి నేను లీడర్ సబ్జెక్ట్ తీసుకున్నాను. 10 years బ్రేక్ తీసుకున్నాను. నా కెరీర్ మీద ఫోకస్ చేశాను. మా డైరెక్టర్ జీవి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నా డ్రీమ్ కూడా ఒక ఫుల్ఫిల్ అయింది. సినిమాలో ఎంటర్ అవ్వాలని. విజిత్ గారు మా డిఓపి ఆల్సో మాకు చాలా నేర్పించారు ఈ సినిమాలో. I hope to see you guys on the theaters and I hope you guys enjoy our movie as well. చాలా బాగా తీసాం మేము. బట్ మా టీం కానీ కెమెరా ముందు మేము ఎంత కనిపిస్తున్నాము, కెమెరా బ్యాక్ చాలా మంది హార్డ్ వర్క్ ఉంది ఈ మూవీ కోసం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను విద్యా పరిశోధన కోసం ఫిన్లాండ్కు పంపిస్తుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహంతో రాష్ట్రం నుంచి తొలిసారిగా ఉత్తమ ఉపాధ్యాయులు ఫిన్లాండ్ పర్యటనకు బయలుదేరారు. 2 వారాల పాటు అక్కడి విద్యా విధానంపై పరిశోధన చేయనున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల గ్రహీతలు పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సంస్కృత పండితులు బౌరోతు శంకర్రావు, పెద్దబుడిడి పాఠశాల ఉపాధ్యాయులు ఎర్ర శంకర్రావు గన్నవరం విమానాశ్రయం నుంచి ఫిన్లాండ్కు బయలుదేరారు. అందరికీ నమస్కారాలు. నా పేరు బౌరోతు శంకర్రావు, సంస్కృత ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాలకొండ, పార్వతీపురం, మన్యం జిల్లా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025వ సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు నేటి నుండి 2 వారాల పాటు ఫిన్లాండ్ దేశ విద్యా విధానం ఎలా ఉందో పరిశోధన కోసం సగం మంది
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఈరోజు పంపించి ఏర్పాటు చేశారు. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇలా చాలా దూరమైనటువంటి ఫిన్లాండ్ పంపించడము ఇది చరిత్రగా చెప్పుకోవచ్చు. మా ఉపాధ్యాయులందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని ఎంతో నింపి మమ్మల్ని అందరినీ కూడాను ఉత్సాహపరిచినటువంటి ప్రభుత్వ పెద్దలందరికీ కూడాను పేరు పేరున కడప జిల్లా కమలాపురం పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు ఎస్ఐ శ్రీనివాసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ కలిగి ఉండాలని సూచించారు. ఆటో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, కాకి యూనిఫామ్ ధరించాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. లైసెన్స్ లేకుండా ఆటో నడిపితే 10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. జనగామ పట్టణంలోని పీఆర్టీయూ టీఎస్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిబిఎస్ను రద్దు చేసి 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలకు నష్టం కలిగించే జీవో 25ను రద్దు చేసి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ జనగామ జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్ గారు, ఈ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మైపాల్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, మరి 12 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా మండల కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. మీ ద్వారా మా ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ మహాధర్నాలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతాం. మరి ఈరోజు జనగాం జిల్లా కౌన్సిల్ సమావేశంలో వందలాది మందిగా ఈఆర్టీ నాయకులు హాజరయ్యారు. వీరందరి సమావేశంలో ఈరోజు జరిగిన తీర్మానం ప్రభుత్వ పాఠశాలని బలపరుచుకుంటూ బలపడే విధంగా ప్రయత్నం చేసుకుంటూ ఒకసారి ఇచ్చిన హామీలను నెరవేరిస్తే తప్పకుండా మీ వెంట ఉంటాం, లేకపోతే మాత్రం ససేమిరాని కూడా ఈ సందర్భంగా కోరుతాం. థ్యాంక్ యూ. పేరుకే మైపాల్ రెడ్డి, జనగాం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు జనగాం జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుంది. మరి ఈ సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర సంఘ అధ్యక్షుడు గౌరవనీయులు పులగం దామోదర్ రెడ్డి గారు, రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు భిక్షం గౌడ్ గారు, మరి నాతో పాటు జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి ఎల్లారెడ్డి గారు, మరి 12 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కూడా. చీరాలలోని బండపాలెంలో డీఎస్పీ మహమ్మద్ మెయిన్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు 1 టౌన్ సీఐ సోమశేఖర్ తెలిపారు. సరైన పత్రాలు లేని 32 బైకులు, 8 లగేజ్ ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే దుష్ప్రభావాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. గంజాయికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బాపట్ల జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం చీరాల డిఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో చీరాల 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, ఇబ్రపాళెం ఎస్ఐ, చీరాల 1 టౌన్ సంబంధించినటువంటి ఎస్ఐలు మరియు మా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సుమారు ఒక 40 మంది సిబ్బందితో బండపాళెం నందు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో ముఖ్యంగా గాంజా ఉన్నటువంటి జాడలు ఏమన్నా ఉన్నాయటువంటి వెరిఫై చేశాము. వెహికల్స్, డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వెహికల్స్ ఏమైనా ఉన్నాయా లేదా దొంగ వెహికల్స్ ఏమైనా ఉన్నటువంటి దాని మీద సెర్చ్ చేయడం జరిగింది. సుమారు ఒక 32 వెహికల్స్ను, 2 వీలర్స్ను ఐడెంటిఫై చేసి వాటిని
వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా ఒక 8 ఆటోలను కూడా చెక్ చేస్తూ ఉన్నాము. వాటిని డాక్యుమెంట్స్ లేకపోతే, సరైన డాక్యుమెంట్స్ లేకపోతే తీసుకొచ్చి పెట్టడం జరిగింది. పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎవరైనా గాంజా సంబంధించినటువంటి వాడుతూ ఉన్నా లేదా గాంజా సేవిస్తూ ఉన్నా అలాంటి వాళ్ళని పోలీస్ తెలియపరచమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమము ప్రతి సండే కూడా ఒక ఏరియాలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ఎవరైనా పోలీసులకు ఈ గాంజా సంబంధించినటువంటి ఉత్పత్తులు కానీ గాంజాని సేవిస్తూ ఉన్నట్లయితే పోలీసులు తెలియపరిస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించి పోలీసు శాఖ. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం తరిగోపుల గ్రామంలో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రైతు నాగార్జున రెడ్డికి చెందిన పశువుల కొట్టంలో మంటలు చెలరేగడంతో 2 ఎద్దులు, 1 గేదె సజీవ దహనమయ్యాయి. మంటలను ఆర్పే క్రమంలో రైతు కాలికి గాయాలయ్యాయి. పశువులతో పాటు వ్యవసాయ పనిముట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 12 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దర్శనం, క్యూ లైన్లు, పారిశుద్ధ్యం, త్రాగునీరు, భద్రత వంటి అంశాలపై అధికారులతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపడుతున్నారు. స్వయంభూ వరసిద్ధి వినాయక దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి 4th అక్టోబర్ వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో ముందస్తుగా మనం ఉభయదారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సో ఏ వాహనం ఏ రోజున నిర్ణయించారు, సో దాని ప్రకారంగా మనం పత్రికలు కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ముద్రిస్తున్నాం. సో గౌరవ స్థానిక శాసనసభ్యులు మన ముఖ్యమంత్రి గారిది, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిది, నారా లోకేష్ గారిది, మన ఎండోన్మెంట్ మినిస్టర్ వీళ్ళందరి యొక్క అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సాధారణంగా మేము ఈ బ్రహ్మోత్సవాలకి ఆహ్వానించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా మనకి సాధారణంగానే రద్దీ పెరిగింది. గత 1 month 2 months నుంచి చూస్తే కాణిపాక దేవస్థానంలో ఫుట్ఫాల్ పెరుగుతూ ఉంది. ఈ రకంగా మా అంచనాల ప్రకారము 80,000 నుంచి 1,00,000 వరకు బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరితో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా, సులభతరంగా దర్శన భాగ్యం కలిగించేదానికి పి గారు మన బోర్డు, ట్రస్ట్ బోర్డు చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం రాబోయే బ్రహ్మోత్సవాల్లో ఇంకా ఘనంగా, అదేవిధంగా భద్రంగా, సమగ్రంగా, అదేవిధంగా సులభతరంగా వాళ్ళకి దర్శనం జరిగేలా. ప్రకాశం జిల్లా అద్దెంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం కుందురుగులో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో సుమారు 750 మంది వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాలు, అద్దంకి పట్టణంలో ప్రతి నెల వైద్య శిబిరాలు నిర్వహిస్తామని అశోక్ కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలంలో ఉన్నటువంటి నా స్వగ్రామంలాగా ఫీల్ అయ్యేటువంటి కుందూరు గ్రామంలో ఈ నియోజకవర్గంలో నేను వచ్చిన తర్వాత మొట్టమొదటి మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
మరీ ముఖ్యంగా ఊళ్ళోని పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు దీనిలో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మందులు అందించగలిగాము. అద్దంకి టౌన్లో కూడా ఈ మెడికల్ క్యాంపులు ప్రతి నెల కంటిన్యూ అవుతాయని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒక మెడికల్ పరంగానే కాదు, డెఫినెట్గా విద్య, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ధోరణితోనే మా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ మరియు పల్నాడు హాస్పిటల్స్ పనిచేస్తుందని అందరికీ. చీరాల మండలం దేవనూతల గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గణబోయిన పెద్ద అంకయ్య, చిన్న అంకయ్యలకు చెందిన సుమారు 10 ఎకరాల గడ్డివాము మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. మంటల సమీపంలోని 3 పూరీలకు వ్యాపించడంతో అవి కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, తహసీల్దార్ గోపీకృష్ణ ఘటనను పరిశీలించి బాధితులను పరామర్శించారు. గడ్డం చలపతిరావు గారి ఇల్లు దగ్ధమయ్యడం జరిగింది. అలాగే 10 ఎకరాల గడ్డివామి దగ్ధమైంది. అలాగే చిన్నాంకయ్య గారి ఇంట్లో వాళ్ళు 10 గంటలకు పాలు పోయడం నిమిత్తం బాపట్ల వెళ్ళడం వల్ల ఇంట్లో ఎవరు లేని టైంలో ఎలా జరిగిందో కానీ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇల్లు మొత్తం దగ్ధమయ్యి దానిలో ఉన్న 5 సవర్ల బంగారం, దాదాపుగా 5 లక్షల డబ్బులు, అలాగే ఇంటూ వ్యవసాయం తరుణం కాబట్టి వ్యవసాయం కోసం తీసుకొచ్చిన డబ్బులు కానీ అన్ని అప్పులు తెచ్చి పెట్టుకున్నారు. చాలా నష్టపోయి ఉన్నారు. దాదాపుగా 10 లక్షల వరకు నష్టం జరిగింది. వాళ్ళు చాలా శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిలబడిపోయి ఉన్నారు. ఈ 10 గంటల టైంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఊర్లో జనాలు, అలాగే 2 ఫైర్ ఇంజిన్లు బాపట్ల నుంచి ఒకటి, చిరాల నుంచి ఒకటి 2 ఫైర్ ఇంజిన్లు వచ్చి 3 గంటల నుంచి ఫైర్ కంట్రోల్ చేయడం ప్రయత్నం చేస్తున్నా ఇంకా కంట్రోల్ అవ్వలేదు. ఊర్లో జనాలందరూ కూడా ఇది చేశారు. వాళ్ళ కనీసం ఒక 20-30 వరిగొడ్లు ఉన్నాయి, అవి కూడా చల్లాచెదిరై వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఏమీ లేకుండా నిరుత్సాహులై ఉన్నారు. అధికారులు స్పందించి వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా కనిగిరిలో వెరికోస్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కనిగిరి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మానవతా శాఖ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వెరికోస్ వ్యాధి బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. అవసరమైన వారికి వైద్యుల సలహాలు, చికిత్సకు సంబంధించిన సూచనలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిబ్రోలులోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ ఆలయ నూతన పాలకవర్గ బాధ్యతలు స్వీకరించింది. చైర్మన్ గా చించు రమేష్ బాబుతో పాటు ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో లీలా కుమార్ వారితో ప్రమాణం చేయించారు. అనంతరం పాలకవర్గం తొలి సమావేశం నిర్వహించింది. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పై విధంగా నేను చేసిన ప్రమాణం సత్యమని అంగీకరించి దీనికి సాక్ష్యంగా ఈ పత్రంపై సంతకం చేస్తున్నాను. మన స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్
బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో